హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన న్యూస్ ఆర్టికల్స్ మనం చూసినట్లయితే ఇటు డిఎస్సి సంబంధించి మనకి ప్రధానంగా అన్ని న్యూస్ పేపర్లో రావడమే జరిగింది. సో టెట్ డిఎస్సి సంబంధించి అవి ఏంటనేది చూద్దాం. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ఫుల్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూస్తే 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనే మనకి సాక్షి న్యూస్ పేపర్లో వేయడం అయితే జరిగింది. సో రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. సో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమైతే అవుతుందని చెప్పవచ్చు. సో ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. సో ఈ విధంగా ఇటు డిఎస్సి ఉంటుందంటున్నారు, అదేవిధంగా టెట్ కూడా నోటిఫికేషన్ ఇస్తారంటున్నారు. అంటే మనకి తెలంగాణలో ఏ విధంగా అయితే మనకి టెట్ నిర్వహించి ఇటు టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాకముందే డిఎస్సి ఇచ్చారో, సో ఆ విధంగా ఇచ్చేందుకైతే ఇక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. సో మరి ఈ టెట్ నిర్వహించి మళ్ళీ డిఎస్సి వేయడానికి కూడా టైం ఉందా అంటే, సో మనకి ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇప్పుడు 2 రోజులు టెట్ నోటిఫికేషన్ అంటుంది కాబట్టి మనకి టెట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆ వెంటనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇదే ప్లాన్లో అయితే ఇక్కడ గవర్నమెంట్ ఉందని అయితే చెప్పవచ్చు. అయితే 2022-23 కాలంలో డిఈడి బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. సో నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్ అయితే రాశారు. సో దాదాపు 2 లక్షల మంది అయితే క్వాలిఫై అయ్యారు. ఈసారి 5 లక్షల మంది ఈ టెట్కి హాజరయ్యే అవకాశం ఉందని సో విద్యాశాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సో ఈ విధంగా మనకి టెట్ నోటిఫికేషన్ అనేది 2 రోజుల్లో రాబోతుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా మరొక న్యూస్ ఆర్టికల్ మనం చూసినట్లయితే సో డిఈడి అభ్యర్థులకే హెచ్జిటి పోస్టులు, సో బీఈడి వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టీకరణ. సో పలు సవరణలతో ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన పలు మార్పులు అయితే చేసింది. సో ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పుకు అనుగుణంగా ఇటు ప్రాథమిక తరగతులకు బోధించేవారు డిఈడి అభ్యర్థులే అయి ఉండాలని, బీఈడి వారు అర్హులు కాదని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. సో ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే బీఈడి ఉన్నవారు ఉన్నత పాఠశాలలో బోధించేందుకు పేపర్ 2 రాయాలని వివరించడమే జరిగింది. అలాగే పేపర్ 2లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే డిగ్రీలో 40% మార్కులు ఉంటే బీఈడీలో అడ్మిషన్ లభిస్తుంది. కానీ అనంతరం టెట్ రాయాలంటే మాత్రం డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఇదేలా సాధ్యమని దీన్ని సవరించాలని అభ్యర్థులు చాలా కాలంగా కోరడమే జరుగుతుంది. సో దీంతో డిగ్రీలో 40% మార్కులున్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు ప్రభుత్వం సడలింపు అయితే ఇచ్చింది. అయితే ఈ సడలింపు అనేది ఈ ఒక్కసారికి వర్తిస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా ఈ ఒక్కసారికే కాబట్టి ఎవరైతే 40%తో డిగ్రీ క్వాలిఫై ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్వాలిఫై అయితే సో ఎప్పటికైనా మీరు డిఎస్సి రాసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది బీఈడి అభ్యర్థులకు వచ్చే మేలని చెప్పవచ్చు. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూస్తే మెగా డిఎస్సి సాధనకు 36 గంటల దీక్ష సో భగ్నం చేసిన పోలీసులు. సో ఈ విధంగా నిన్న విజయవాడలో నిరసన దీక్ష అయితే చేశారు. సో ఎమ్మెల్సీలు కూడా మద్దతు తెలపడమే జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, వైకాపా పాలనలో ఒక్క డిఎస్సి వేయకపోవడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు గారు ఇక్కడ విమర్శించడమే జరిగింది ప్రభుత్వాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఖాళీలు ఉన్నాయని, సో అవన్నీ కూడా భర్తీ చేయాలని ఇక్కడ డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, సో ఇంకా మనకి రాబోయేటటువంటి 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మనకి డిఎస్సి సంబంధించి ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తారనేది తర్వాత అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. సో ఇంకా ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.